వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్టీకి గుడ్ బై చెప్పిన గోపవరం జెడ్పీటీసీ సభ్యుడు గోకుల కృష్ణారెడ్డి. సొంత నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు. హోలీ సంబరాల్లో మునిగి తేలిన బండి సంజయ్. మామిడిపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం. ఇక వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మామిడిపల్లి గ్రామంలో పండుగ పూట విషాదం నిండుకుంది. జెన్నార మండలం ధర్మారం గ్రామానికి చెందిన గోపాల్పురం కార్తిక్ హోలీ పండుగను పురస్కరించుకుని తన అమ్మమ్మ వాళ్ళ ఊరు అయిన మామిడిపల్లికి గత 2 రోజుల క్రితం వచ్చాడు. నేడు హోలీ కావడంతో చుట్టుపక్కల స్నేహితులతో హోలీ సంబరాలు చేసుకున్న అనంతరం స్నానం చేసేందుకు తానిమడుగు వద్ద ఉన్న గూడెం ఎత్తిపోతల పథకం పైప్ లైన్ నీరు విడుదల చేసే ప్రదేశంలో దిగి మృత్యువాత పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బుందిమడుగుల సచివాలయం పరిధిలో ఓటర్ కార్డులను చెత్తకుప్పలో పడేసిన ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓటర్లకు ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు అందించిన ఓటు కార్డులను చెత్తకుప్పలో పడేసిన ఘటనపై ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర నాయకులు టీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు అందించాల్సిన ఓటు కార్డులను సచివాలయ అధికారులు నిర్లక్ష్యం పుణ్యమా అని చెత్తకుప్పలో పడేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోలీ పండుగను పురస్కరించుకుని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఉదయం ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చి బండి సంజయ్పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సతీమణితో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్న బండి సంజయ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ద్విచక్ర వాహనంపై ఎక్కి గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన వారందరికీ రంగులు పూసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. దారిలో కనిపించిన పారిశుద్ధ కార్మికులు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి రంగులు పూస్తూ హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులకు సైతం రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హిందూ బంధువులందరికీ హోలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఫోటో చూపడి పడతారా అన్న ఐడెంటిఫై లేదు కలరేది మామయ్య సీను పట్టుకో అమ్మాయి మీరు ఉండండి గ్రూప్ ఫోటో ఇది
హ్యాపీ హోలీ అన్నారా? హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. నమస్తే. బట్కరా ఇట్లా పంపు జాబ్ లేకుండా మరి ఇక ఊసో ఇక ఇంకోసారి పింక్ వేసుకున్నా వచ్చేసారి కర్నూలు జిల్లా ఆస్పారి పట్టణంలో కలకలం. ఒక పాడుబడ్డ ఇంటి వద్ద రక్తపు మడుగులు. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. మనిషికి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు దొరకనందువల్ల రంగంలోకి డాగ్ స్క్వాడ్ను దింపారు. ఈ రక్తపు మడుగులు మనిషివా లేక జంతువా అనే దానిపైన విచారణ చేపట్టారు. बसा సబ్బు తెచ్చుకునే రంగా బస్ ఎదురుడుకుని చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పర్యటన. కుప్పం కొత్తపేటలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం శరవర్షం కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట నిర్వహించిన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో మహిళా అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అందించామని చెప్పినారు. మరోసారి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పిస్తే మహిళలు అభివృద్ధికి తోడ్పడతామని అన్నారు. నంద్యాల మండల జెడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల కృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. స్థానిక లోట్స్పన్లో వైఎస్ జర్మిలా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన గోకుల్ రెడ్డికి వైఎస్ షర్మిల పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పారావి పనితీరు నచ్చక నంద్యాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన అనుచరులు తెలిపారు. నంద్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోకుల్ రెడ్డి బారిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 12:30 గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినట్టు వదిలేసినారు. సో ఈరోజు మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది. నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. ఈరోజు మళ్ళీ మేము అదే సేమ్ పాత గూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము శర్మలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉధృతంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపుతున్నాం. దేవరుప్ల మండలంలోని ధరావత్తండ గ్రామ పరిధిలోని ఎండిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. వారికి సాగునీరు అందాలని, రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలని కోరారు. కాలువలు లేకపోవడం వల్ల నీళ్లు లేక కొత్త బోర్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వేసిన బోర్లు కూడా పడలేదని, అప్పుల పాలయ్యామని, రైతు బంధు కూడా పడడం లేదని రైతులు మొరపెట్టుకుంటున్నారని, దీంతో రైతులపైన ఆర్థిక భారం పడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలనలో సాగునీరు పుష్కలంగా అందిందని, పంటలు సమృద్ధిగా పండించామని శ్రమించి వరి పంట సాగు చేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రైతులకు నష్టపరిహారం కింద 25,000 అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరీం శ్రీహరి, మాజీ మంత్రులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతుల్ని కాపాడాలి, తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. అదర్వైజ్ ఏమైందంటే వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒకే రైతు ఇలా సత్యమ్మ 4 బోర్లేసి ఆమె కళ్ళ నీళ్ల పర్యాంతం అవుతా ఉంది. ఆమె బాధను మేము ఇలా చూస్తుంటే ఇలా గుండె గదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం స్పందించాలి. ఇంతకుముందు కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎక్కడ ఊర్లలో బోరు బండ్లు కనవల్లే, ఎక్కడ బావిలో పూడికతీతకు క్రేన్లు కనవల్లే. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఊర్లల్లో ఊరికి 100 బోర్లు వేస్తా ఉన్నారు. ఊరూరికి మరి కూలీలను పెట్టి క్రేన్లు కిరాయికి తెచ్చి బాయిలు గజం 2 గజాలు లోతు కొడుతున్నారు ఆశ కోసం. అంటే ఇదంతా కూడా అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా కాంగ్రెస్ యొక్క ఫెయిల్యూర్. అందువల్ల తక్షణమే స్పందించాలి, ప్రభుత్వ యంత్రాంగం కదలాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మానేయండి. వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి ఎండిన పొలాలు చూడండి, రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఈ రైతులు చూస్తూ ఉంటే ఈ అమ్మగారు మనం ఏ పొలంలో ఉన్నామో 4 ఎకరాలు నాట్లేస్తే 2 దొయ్యలు మిగిలినాయి, 3 ఎకరాలు ఎండిపోయింది అంటున్నారు. ఆ ఉన్న 2 దొయ్యల కన్నా మీరేం చెప్పిండ్రు? వడ్లు అమ్ముకోకుండ్రి, మేము వస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళం, రాగానే 500 బోనస్ ఇస్తామని నమ్మబలికినరా లేదా? ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. రైతులందరూ మీకు గుణపాఠం చెప్తారు. నువ్వు రైతు బంధు మోసం చేసినావు, ఇవాళ కరెంటు విషయంలో మోసం చేసినావు, రైతులకు బోనస్ విషయంలో మోసం చేసినావు,
వ్యవసాయ కూలీల విషయంలో మోసం చేసినావు, రుణమాఫీ విషయంలో మోసం చేసినావు. తప్పకుండా రైతులు మీకు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా స్పందించి ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. వడ్లకు ఉన్న 2 దొయ్యలకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడతాం. అవసరమైతే అందరూ రైతులతోని చలో సెక్రటరియట్ ముట్టడికి కూడా మేము పిలుపునియాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం మేల్కొనాలి. ముఖ్యమంత్రి గారు, మంత్రులు గ్రామాలకు వెళ్ళండి, ఎండిపోయిన పొలాలు పరిశీలించండి, రైతులకు ధైర్యాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వండి, బోనస్ చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఈ తండా అక్క చెల్లెలతో మాట్లాడితే కేసీఆర్ ఉండగా మంచినీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు 10 రోజులు ఆయన నల్లొస్తలేదు మా తండాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మంచినీళ్ళు కూడా ఇక చేత కదా, మేము అన్ని చేసినాం కదా, కట్ నీళ్లు పెట్టిన పొయ్యి ఉన్న నీళ్లు ఎప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళకెళ్ళి మంచినీళ్ళు వచ్చినాయి. మీరు వచ్చి 4 నెలలు కాలే మంచినీళ్ళు బంద్ అయితే వస్తలేవమ్మా? మీ తండా పేరేంటి? మా తండ పేరు పచ్చర్లబాయి తండ. ఎన్ని రోజులు అయిందా మంచినీళ్ళు రాక? మంచినీళ్ళు రాక సన్ రోజులు అవుతుంది. ఇప్పుడు 10-15 రోజుల నుంచి నీళ్ళే వస్తలేవు మాకు. అమ్మా నువ్వు చెప్పు. తాగదాని నీళ్ళు కూడా లెక్కలేదు సార్, వస్తలేదు సార్, మొత్తమే వస్తలేదు. ఇబ్బంది మనం ఒక్క నిమిషం ఆగాలి. కేసీఆర్ మంచిగా వచ్చింది, కేసీఆర్ కూడా ఒక గంట సేపు కూడా వస్తలేదు, సరిపోతలేదు. మళ్ళీ ఒక గంట కూడా లేదు సార్ మాకు. నువ్వు ఎన్ని ఎకరాలు పెట్టినావు? నేను 2 ఎకరాలు వేసినావు సార్. మా రోడ్కి వెళ్ళి వేసినా, అది ఎండిపోయింది సార్. 2 ఎకరాలు ఎండిపోయింది. బోర్ కూడా వేసినావు సార్, పడలే సార్. నువ్వేం చేసినావు? 4 బోర్లు వేసిన అమ్మా, 4 బోర్లు ఎండిపోయినాయి. 400 అడుగులు వేసినాము, 4 బోర్లు పెళ్ళైనాయి. ఎంత నాటేసినావు? నాటు 6 ఎకరాలు నాటేసిన. ఎంత ఉన్నది? ఎంత పోయింది? 2 దయ్యాలు ఉన్నాయి. 2 దయ్యాలు ఉన్నాయి 6 ఎకరాలు. అది మొత్తం పోయింది. అది ఉండేదాకా నమ్మకోలేదు, బొత్తిగా ఎండిపోయినాయి. రైతు బంధు పడ్డదా? ఎడ్లు మేపుతున్నాయి. రైతు బంధు పడలే మాకు, పర్లేదు. రైతు బంధు ఇయ్యలే. అప్పుడు కేసీఆర్ కేసీఆర్ అప్పుడు వస్తున్నాయి, 2 సార్లు వచ్చేది, ఇప్పుడు ఒకసారి కూడా రాలే. రైతు బంధు పంటకు వేసేకి ఒకసారి వేసిండు, వానాకాలం ఒకసారి వేసిండు. వానాకాలం లేదు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మళ్ళా వానాకాలం లేదు, ఇప్పుడు వేసి కూడా 2 పంటలు లేదు. మాకు 500 ఇస్తా అని అది ఒప్పుకున్నా, అది కూడా రుణమాఫీ కూడా ఇద్దరు కొడుకులు, ఎంత అప్పు చేసినావు? ఏ తప్పు చేసినా అప్పు తప్పంటలేదు. అప్పు వచ్చా చేసుకున్నా లెక్కలే. 4 బోర్లు వేస్తే అప్పు చేసినావా? పైసలు సంతం ఉండేనా? 1,80,000. 1,80,000 ఏడుకెళ్ళి తెచ్చిన? 1,80,000 అప్పు తెచ్చిన. ఏడా? అప్పేదమ్ముడు పోయి తెచ్చిన. పెద్దమాడు ఎంతకు మిత్తి? 60 పైసలు మిత్తి. 2 రూపాయలు మిత్తి. మిత్తికి తెచ్చి 1,80,000 రూపాయలు అప్పు తెచ్చి 4 బోర్లు వేసిన. ఆశ పోతుంది ఇలా అని వేస్తే ఆ బోర్లు అన్ని పోయినాయి సార్. మొత్తం బోర్లు పోయినాయి. మొత్తం బోర్లు పోయినాయి. బోర్లు బోర్లు ఆ బోర్లు కూడా ఎండిపోయినాయి. మరి ఇప్పుడు ఏం అడుగుదాం గవర్నమెంట్? ఏం అడుగుతారు? మీ దయ నుంచి మీ వల్ల మాకు వచ్చిన వాళ్ళు ఏంటారు? నువ్వు అప్పుడు దయాకర్ రావు సార్ ఉండగా కొట్లాడి నీళ్లు తెచ్చి కాలువ తెచ్చి మిమ్మల్ని పాడిచ్చేది. 3 సంవత్సరాల నుంచి మేము నమ్మినాం, కానీ కాలువ కొడితే ఎంత పారింది సార్, అంతా పడింది. 7 చుక్కలు కూడా కుంటలిప్పినా నేనే ముందు పడి. ఇంకా 4 సార్లు ఫుల్గా వచ్చినాయి మాకు నీళ్లు. 7 చుక్క లేదు. ఒక రాజు ఇసుపెడితే అమ్మూర్లో పైపు అక్కడే ఆగింది. వస్తే ఈ పరిస్థితి అయిందా సార్? ఆ దాగా ఉన్నప్పుడు చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండల కేంద్రంలో వైసీపీ నేతల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా భరత్ కు ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రతి కనుపుక్కున మనకి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వైఎస్ఆర్ బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం దోనేపూడి గ్రామంలో వెంచేసి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్ల తిరునాళ్ల అత్యంత వైభవంగా తిరునాళ్లు జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు భక్తి శ్రద్ధలతో తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామివార్లకు నైవేద్యములు సమర్పించుకున్నారు. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రేపల్లె డివిజనల్ డీఎస్పీ మురళీకృష్ణ తగిన చర్యలు తీసుకుంటున్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.